ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకున్నామా? సర్వము ఎరిగిన సర్వాధికారి సర్వసృష్టికర్తమైన మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు నీ పాదముల యొద్దకు రావటానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన యోగ్యతకే వందనాలు. పరిశుద్ధుడా, పరమందు ఆశ్రయుడైన పరలోకపు దేవ, నీ యొక్క స్వాధీనంలోకి నన్ను మమ్మలను తీసుకొని నీ నూతన అభిషేకంతో, నూతన కృపతో, నూతన సహాయంతో మమ్మల్ని నడిపించమని ఈ పెంతెకోస్తు దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, ఇదిగో మరొక మారు నూతనంగా మా బిడ్డలపైన మా పైన నీ ఆత్మను కుమ్మరించి మీరు అక్కడికి ఆయత్తపరచమని, యోవేలు ప్రవచనాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు నామం అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో మరి క్లుప్తంగా దేవుని యొక్క లేఖనాలను మనం చూద్దాం. గత వారం ఎజ్రా జీవితంలో నుండి నెహెమ్యా జీవితంలో నుండి ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన సమాచారాన్ని తెలుసుకునే వ్యక్తిగా ఉన్నాడు, అలాగే సమస్యను వింటూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, అలాగే దేవునితో సమాధాన పడుతున్న వ్యక్తిగా ఉన్నాడు అని మనం కూడా మరి నెహెమ్యా లాంటి జీవితాన్ని కలిగి ఉండాలని చూసాం. ఈ రోజున ఎజ్రా జీవితంలో నుండి ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మనం నేర్చుకున్నాం. ఎజ్రా పుస్తకం 3వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను. 3వ అధ్యాయము 2-3 వచనాలు. యోజాదాకు కుమారుడైన యోషువాయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. ఈడ మనం చూసినట్లయితే బలిపీఠము అనే మాట వ్రాయబడుతున్నది. అయితే వీరు మొదటి వచనములో ఉంది, జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి అనే మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏక మనస్సుతో వారు ఒక సమూహముగా కూడుకున్నారు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏక మనసుతో కూడుకోవాలి. మన ఏక మనస్సు అని అంటే మనం దేని కొరకైతే దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకున్నామో సంఘముతో ఉన్నప్పుడు ఆ విషయం కొరకే ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎండ అధికంగా ఉంటూ ఉన్నది, రోగాలు వస్తూ ఉన్నాయి, ఎండ తీవ్రత వడదెబ్బ గురవుతూ ఉన్నారు కనుక ఇప్పుడు పాస్టర్ గారు చర్చిలో అనౌన్స్ చేశారు ఏమని, మనందరూ ఈ సమయంలో ఎండ తీవ్రతను బట్టి వడదెబ్బ గురి కాకుండా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మనం అందరం కలిసి అదే విషయం కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఒకరు ఒక్కొక్కసారి ఏం జరిగిద్దంటే ఆ ప్రార్థన చేసే టైంలో ఎప్పుడు ఇంటి దగ్గర ఖాళీ దొరకలేదన్నట్టు అక్కడ ప్రభువా ఇది మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, లేదా నా సంతానం కావాలి, లేదా నా ఉద్యోగాన్ని దీవించు, లేదా నా వ్యాపారం, ఇలా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ అది ఏక మనసు కాదనమాట. ఏక మనసుతో కూడుకున్నప్పుడు, ఏక మనసుతో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. అందుకని వీరందరూ కూడా ఏక మనసుతో ఎందుకు కూడుకున్నారు? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, ఆ దేవునికి మన యొక్క పరిస్థితిని తెలియచేయాలి అని వారు కూడుకున్నారు. కూడుకొని ఏం చేశారంట, వారు బలిపీఠమును కట్టిరి అని వ్రాయబడింది 2వ వచనములో. బలిపీఠము ప్రార్థనకి సాదృశ్యం. అయితే ఈ బలిపీఠాన్ని కట్టిన తర్వాత వారు అక్కడ భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నారు? 3వ వచనంలో చూసాం కదా, వారు దేశమందు కాపురస్తులైన వారికి అనగా వారి చుట్టూ ఉన్న ఆ చుట్టూ ప్రజలకి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు వేరే ప్రాంతం నుండి వచ్చిన వారు కనుక, యోధావారు వారు వాగ్దాన దేశమునికి నడిపించబడిన వారు. మరి ఈ యొక్క అన్య రాజులను బట్టి వారు భయపడుతూ ఉన్నారు కనుక ఆ భయాన్ని బట్టి వారు ఏం చేశారు, ఆ బలిపీఠాన్ని కట్టి ఆ పాత స్థలంలో ఆ తర్వాత దాని మీద ఉదయము సాయంత్రము బలులు అర్పిస్తూ ఉన్నారు. అనగా ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన.
మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకునేది మన ఏక మనసు కలిగి ఉండాలి. ఫ్యామిలీలో భార్య, భర్త, బిడ్డలు ఏక మనసుతో వారు ప్రతిరోజు కూడా ఆ దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. అలాగే ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం కాలం, సాయంత్రకాలం ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ప్రస్తుత దినాల్లో కుటుంబం ఉదయం సాయంత్రం గ్యాదర్ అవ్వాలంటే కష్టం. అందుకనే ఏం చేయాలి, కనీసం ఎవరికి వారు వ్యక్తిగతంగా అయినా సరే మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలాగా, మన ఆత్మీయ జీవితం కొరకు ఏక మనసు. దేవా, ఇదిగో ఇప్పుడు నేనున్న నా భార్య కొరకు, నా కుమార్తె కొరకు ఉదయం లేగానే నేను ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సంఘం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు, చుట్టూ ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. కనుక నేనేం చేస్తాను వాటి కొరకు. అలాగే నా భార్య కూడా వాటి కొరకు, ఆమె సేవకురాలు కనుక. అలాగే నా కుమార్తె, ఆమె కూడా నా ఫ్యామిలీ కొరకు, ఆ తర్వాత ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇలాగా ప్రతి సందర్భంలో కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆ ప్రార్థన అది ఉదయం సాయంత్రము. 4వ వచనంలో వ్రాయబడుతుంది, మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి అని వ్రాయబడింది. అంటే వారు దేవుని వాక్యాన్ని చదివారు. చదవగానే వారు దేవునికి అర్పించవలసిన ఆ అర్పణ అర్పించడం ప్రారంభించారంట. సో అంటే వాక్యానికి వారు విధేయత చూపించారు. వాక్యం ఏం చెప్పిందో, ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దానికి లోబడుతూ ఉన్నారు. 4 తర్వాత ఉంది 23వ వచనంలో, 8వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే, వారు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశారని వ్రాయబడింది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. వాళ్ళకి శుభకరమైన ప్రయాణాన్ని కలగజేశాడంట. అలాగే మరి ఈ దినాన పెంతెకోస్తు దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయం ప్రారంభానికి గుర్తుగా 1వ అధ్యాయంలో చూస్తాం. వారు ఇంచుమించు 120 మంది అంట ఏక మనసుతో ప్రార్థన చేశారు అని వ్రాయబడింది. అంటే ఏక మనసుతో ఏమని ప్రార్థన చేశారు? వారు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట విధేయత చూపించేశారు. వారు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగవచ్చు వరకు మీరు నిలిచి ఉండు యెరూషలేములో అని ప్రభు చెప్పిన ఆ మాటకు విధేయత చూపించి వారు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై, పరిశుద్ధాత్మ నింపుదల కొరకై వారు యెరూషలేములో ఏక మనసుతో అందరూ కూడా అదే మనసుతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకని అక్కడ వ్రాయబడింది ఏక మనసుతో ఎడతెగక అని వ్రాయబడింది. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి 1 దినమా 2 దినాలా తెలియదు, అక్కడ ఎడతెగక అని వ్రాయబడింది. అలా ప్రార్థిస్తూ ఉండగా ఆ పెంతెకోస్తు దినమున ఏమైందంట, 50 దినాన ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వారి మీద విభజింపబడి ఆ 4 వలె వారి మీద దిగి వచ్చేను అని వ్రాయబడింది. కనుక ఏక మనసుతో ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు. కాబట్టి ప్రియ సంగమా, మన ఏక మనసుతో ఉదయకాలమందు, సాయంత్రకాలమందు మన సమస్యలను, మన అవసరతలను దేవుని కృపాస్థలకు అప్పగించి మనం ప్రార్థించడం ద్వారా, అలాగే ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ కొరకే కనిపెట్టి మనం ప్రార్థించడం ద్వారా మన యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనం ఆ విజయాన్ని పొందుకోగలుగుతాం. దేవుని యొక్క అద్భుతమైన శక్తిని అనుభవించగలుగుతాం. అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం. మరి అట్టి కార్యాలు చూడాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండవదిగా ఏక మనసు కలిగి ఉండాలి. అలాగే ఉదయము సాయంత్రం ప్రార్థించే ఆ ప్రార్థనా పరులుగా ఉండాలి. అలాగే ఉపవాసంతో ప్రార్థించే వారంగా ఉండాలి. అట్టి కృపదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు అయ్యా. ఇదిగో యోవేలు ద్వారా మీరు సెలవిచ్చిన రీతిగా అంత్య దినముల యందు నా ఆత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానకర్త, నీ యొక్క ఆత్మను మాపైన కృమ్మరించమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అభిషేకుడు అయిన తండ్రి, నీ అభిషేకం మాకు కావాలి, నీ యొక్క కృప మాకు కావాలి, మీ యొక్క సన్నిధి మాకు కావాలి, మీ సహాయం మాకు కావాలి అయ్యా. నీవు మాలో మాతో ఉండి మమ్మల్ని లీడ్ చేసి సర్వసత్యమందు అయ్యా మమ్మల్ని నడిపించి, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించి మీ రాకడలో మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియకి దేవుని సన్నిధి తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.